గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయానంద చరణం మనసా స్మరామి, దయానంద చరణం శిరసా నమామి. మనకున్న కాలచక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క సంవత్సరాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ 60 సంవత్సరముల ఈ కాలచక్రంలో మనకు శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది ఇప్పుడు ఆరంభమవుతుంది. ఈ మార్చి 19వ తేదీ నుండి మనకు పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది ఆరంభమవుతుంది. ఈ పరాభవము అనగానే చాలామంది పరాభవం అంటే అవమానము, లేదా ఉన్నది కోల్పోవడము, లేదా ఒక వైరము, రకరకాల నెగిటివిటీస్ థింక్ చేస్తున్నారు. ఆ పదానికి ఆ అర్థము మనకు వాడుకలో ఉంది. అయితే మనము దానికంటే కూడా ఇంకొక విలక్షణమైనటువంటి అర్థాన్ని కూడా చూడొచ్చు. అది అమ్మవారి అనుగ్రహంతో మనకు ఏ రకమైన వైరుధ్యము లేకుండా, వ్యతిరేకతలు లేకుండా, హాయిగా ప్రశాంతంగా సుగమంగా మన జీవితం గడవడానికి కేవలం మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే. ఎందుకు అమ్మవారు అంటున్నాను అంటే, మనకు అమ్మవారు ఆవిడ మొత్తము నక్షత్రాలన్నిటితో కూడుకున్నటువంటి ఆ కిరీటాన్ని, నక్షత్రాలతో పొదగబడినటువంటి కిరీటాన్ని ధరించింది అని అంటారు. అంటే సకల నక్షత్రాలు ఆవిడికి కిరీటంగా, ఆభరణంగా మారింది. అలాగనే అన్ని గ్రహాలు ఆవిడ యొక్క అనుశాసనంతో నడుస్తూ ఉన్నాయి. అంతేకాదు భానుమండల మధ్యస్థ అన్నారు. అంటే భాను అని అంటే సూర్యుడు. ఈ గ్రహాలన్నిటికీ కూడా మూలం సూర్యుడు. సూర్యుడి నుండి అన్ని గ్రహాలు బయటికి వచ్చాయి. బయటికి రావడంతో పాటు సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తితోటే, సూర్యుడి యొక్క మహాశక్తితోటే వలయాలుగా ఏర్పడి ప్రతి గ్రహము వాటి వాటి కక్షలలో ఆ వలయంలో తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయండి. సూర్యుడి నుండే వచ్చాయి. సూర్యుడే సకల గ్రహాలకి కారకుడు. అందుకనే గ్రహరాట్ అంటారు. ఈ గ్రహాలన్నిటికీ ఆయనే మూలము. ఆయన నుండి వ్యక్తమైనటువంటి గ్రహాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఆయన్ని విడిచిపెట్టి ఏమాత్రము ఆయన యొక్క పరిధిలో నుంచి దాటి వెళ్ళాయా వాటికి ఉనికి ఉండదు, పడిపోతాయి. కాబట్టి ఖగోళంలో సౌరశక్తి యొక్క వలయంలో వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూ దాని పనులు చేస్తున్నాయి. బాగా గమనించండి, ఈ సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక వినియోగం ఉంటుంది. అంటే ఒక ప్రొడక్టివిటీ, ఒక పర్పస్. ముఖ్యంగా చెప్పాలంటే పర్పస్ అంటే ఒక ప్రయోజనం. చీమ దగ్గర నుంచి ఏనుగు దాకా, అలాగనే మనుష్యులలో, పక్షులలో, వృక్షాలలో, మట్టిలో అన్నిటికీ కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఏది ఉండదు ఈ భూమి మీద, ఈ సృష్టిలో. అలాంటి పర్పస్ ఉన్నప్పుడు సూర్యుడి నుండి వచ్చినటువంటి ప్రతి గ్రహానికి పర్పస్ ఉంటుంది. చంద్రుడే కావచ్చు, భూమి కావచ్చు, కుజుడు కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శని గ్రహం కావచ్చు. ఇలా ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకపోతే మనకు దాని యొక్క ఉనికి ఉండదు. నూకలు చెల్లితే మనిషికి కాలం చెల్లినట్టు అని అంటారు కదా. ఎవరైనా మరణించారు అని అంటే ఏమంటారు? కాలం చెల్లిందండి అంటారు, నూకలు చెల్లిపోయిందండి అంటారు. అలా పర్పస్ అనేది లేకపోతే దానికి ఉనికి ఉపయోగం లేనిదవుతుంది, నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఆ ప్రయోజనాన్ని పొందడానికి, ప్రయోజనాన్ని నెరవేర్చడానికి గ్రహాలన్నీ కూడా
సూర్యుడి యొక్క మహాశక్తి వలయంలో ఆ కక్షల్లో తిరుగుతూ వాటి ఫలితాల్ని అవి ఇస్తూ పోతూ ఉంటాయి. ఆ ఫలితాల్ని గణించడమే పంచాంగము అనేటువంటిది. ఆ గ్రహ గమనాల్ని పట్టుకుని వాటి యొక్క గతిని, వాటి యొక్క గమనాలని గ్రహించి ఆ గమనంలో ఏ రకమైన ఫలితాలు ఉంటాయి, అది ఏ రకంగా వ్యక్తులకి వర్తిస్తాయి, ఏ రకంగా ఒక దేశానికి, ఒక స్థలానికి వర్తిస్తుంది, అది ఏ రకంగా ఈ సృష్టికి అన్వయించుకొని మనం వర్తింపజేసుకోవచ్చు అనేటువంటి ఆ విద్యని జ్యోతిష్యము అని అన్నారు. దాని గురించి అధ్యయనం చేయడం. కాబట్టి పంచాంగకర్తలందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరం గురించి వ్యాఖ్యానిస్తూ వివరిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఇవన్నీ వారి వారి అధ్యయనాన్ని, వారి వారి విచారణకు అనుబంధంగా వచ్చేవి. కానీ ఇది ఎలా ఉన్నా, ఎవరు ఎన్ని చెప్పినా, బాగుందన్నా బాగులేదన్నా, బాగులేదు అన్నారు కాబట్టి ఆ రాసుల వాళ్ళు, ఆ గ్రహాల వాళ్ళు బాధపడిపోయి కుమిలిపోయి ఇబ్బంది పడద్దు. బాగుంది అన్నారు కాబట్టి జబ్బలు జరుచుకుని కాలర్లు ఎగరేసుకుని మాకంటే ఇంకెవడు వస్తాదుండడని ఎగిరిపోవద్దు. ఎందుకంటే ఏది స్థిరం కాదు. బాగుండడము స్థిరం కాదు, బాగు లేకపోవడము స్థిరం కాదు. కాబట్టి స్థిరమైనది అమ్మ ఒక్కటే, దైవం ఒక్కటే. కాబట్టి అమ్మవారిని మనం కనుక ఆశ్రయిస్తే చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, గోళకాలు, సకల అండపిండ బ్రహ్మాండాలన్నీ అమ్మ యొక్క అనుగ్రహంతో, అనుశాసనంతో నడుస్తూ ఉన్నాయి. ఏతదనుశాసనం, అది అనుశాసనం అంతే, అమ్మవారి యొక్క అనుశాసనంతో నడుస్తుంది. కాబట్టి ఎన్నో సందర్భాల్లో నాకు బాగులేనిది ఇలా బాగుండదేమో, ఈ సంవత్సరం ఇలా ఉండదేమో అని అంటారు. నాకు ఎప్పుడు బాగులేదనేది అనిపించట్లేదు. ఎందుకనంటే బాగుంది బాగులేదు అనే రెండిటికంటే ఎప్పుడు నిరంతరం ఒక సమస్థితిలో ఉంచగలిగేటువంటి శక్తి అమ్మవారి దగ్గర ఉంది. ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు ఒకలాగా ఉండగలిగేటువంటి స్థితిని మనం అమ్మ దగ్గర నుంచి పొందగలం. ఈ గ్రహాలు, జ్యోతిష్యము, పంచాంగము లేదా వీటి మీద విచారణ, ఇవన్నీ ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాటి కక్షల్లో అవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అవి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి వాటి వల్ల. కానీ అప్ డౌన్ అనేటువంటిది ఏదున్నా అమ్మని కరెక్ట్గా పట్టుకోగలిగే స్థితిలో పట్టుకుంటే ఎప్పుడు ఆ సమస్థితిలో ఉంటుంది. నిర్దోషం హి సమం బ్రహ్మ సుఖం బంధాత్ ప్రముచ్యతే అన్నట్టు. ఆ అమ్మవారిని కరెక్ట్గా ఆ కోణాల్లో మనం పట్టుకోగలిగితే అమ్మ యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. అందుకే ఈ సంవత్సరం కూడా శ్రీపీఠంలో వసంత నవరాత్రులు, అలాగనే ఈసారి శ్రీపీఠంలో మనకు గుప్త నవరాత్రులు, అలాగనే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకించి మహాశక్తి యాగం, 4వ మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాము. అలాగనే ప్రతి నెల అష్టమి నాడు బగలాముఖి అమ్మవారికి, వారాహి అమ్మవారికి, అపరాజిత అమ్మవారికి, చండి, ఇలాగా దేవతలకు, పంచశక్తులకు కూడా ఆరాధన జరుగుతూ ఉంది ప్రతి అష్టమి నాడు. అమావాస్య నాడు మహాలక్ష్మి యొక్క హోమం ఉంటుంది, లక్ష్మీనారాయణులకి లక్ష్మీ హోమం ప్రత్యేకించి ఉంటుంది. ఏకాదశి గోపూజలు జరుగుతాయి. అలాగనే ప్రతి పూర్ణిమ అమ్మవారికి విశేషమైనటువంటి అనుష్ఠానము, ఉపాసన జరుగుతుంది. మాస శివరాత్రి నాడు సుందరేశ్వర స్వామికి జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ప్రతిష్ఠ జరిగి కుంభాభిషేకమైన సందర్భంగా మహాశక్తి యంత్రేశ్వరికి 41 రోజుల పాటు మండల దీక్ష సాగుతుంది. ఆ మండల దీక్ష అయిన తర్వాత భక్తులందరికీ దాని దర్శనం ఉంటుంది, ప్రతి శనివారం ఉంటుంది. అలాగనే దక్షిణామూర్తి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఇలా విశేషమైన అనుష్ఠానంతో శ్రీపీఠంలో నిరంతరము అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొంది అక్కడికి వస్తే చాలు అమ్మ అనుగ్రహం కలిగినట్టే. ఆ శాంతము, ఆ ప్రశాంతత, ఆ ఒక నిర్లిప్త స్థితి, లోపల నిరామయ స్థితి, అసలు అమనస్క స్థితి అంటారు, అది అక్కడ కలుగుతూ ఉంటుంది. దానికి కారణం ఇన్ని సంవత్సరాల తపస్సు, అనుష్ఠానము, జపము.
ఏదో ఊరికినే మాటలు చెప్పేసి కోటలు కట్టేయడం కాదు. మంత్రంతో నిర్మించినటువంటి సౌధమది. మంత్రశక్తితో, తపశ్శక్తితో, అనుష్ఠాన బలంతో నిత్యము ఎడతెరపి లేకుండా 5 రకాల ఆరాధనలు. మనందరికీ ఏది ప్రధానమో అభిషేకము, జపము, హోమము, అలాగనే ధ్యానము, ఇలా పంచ ఆరాధనలు మనం చేస్తూ ఉన్నాం అక్కడ. అర్చన, త్రికాల అర్చన, మహానివేదనలు, ఎక్కడ ఏది లోటు లేకుండా ఈ పంచ ఆరాధనలతో అదొక అనుష్ఠానానికి ఒక కేంద్రమై మనం అందులో ప్రవేశించగానే ఒక అమనస్క స్థితి, అసలు ఏమిటో మనం ఎక్కడున్నామో ఏమిటో అర్థం కాని ఏదో ఒక దివ్యమైన అలౌకికమైన స్థితికి తీసుకెళ్ళగలిగేది, అనుభూతినివ్వగలిగేది. అది మాటలకు అందనటువంటి ఆ స్థితిని ఇస్తుంది. అక్కడ ఆ అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొంది దర్శించుకుని ఈ సంవత్సరం అమ్మవారి యొక్క సేవలో అందరం కూడా తరిద్దాం, అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ ఉగాది అందరికీ కూడా ఆ సమస్థితినిచ్చి, ఎవరిలో బాగుంది అన్న వారిలో అహంకారాన్ని పొడచూపకుండా, కలగనివ్వకుండా, బాగులేదు అనుకున్న వారిలో ఆత్మ న్యూనతాభావము లేదా ఒక బాధాతప్త హృదయము లేకుండా, పొంగిపోకుండా, కుంగిపోకుండా ఆ సమస్థితిలో ఉండి అమ్మవారిని గట్టిగా పట్టుకునే అనుగ్రహాన్ని మనకివ్వాలని ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వస్తి.